హాయ్ ఫ్రెండ్స్, మనకు ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ని ఈజీగా 100 డేస్లో ఏ విధంగా క్రాక్ చేయొచ్చో చూద్దాం. ముందుగా మనం ఇంపార్టెంట్ డేస్ చూసుకుంటే 15th డిసెంబర్ రేపటి వరకు ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఉంది. అదేవిధంగా ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి జరుగుతాయి అంటే 12th ఏప్రిల్ నుండి 27 ఏప్రిల్ మధ్య ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. డైలీ 3 షిఫ్ట్స్లో జరుగుతాయి. ఓకే, ఎప్పటి నుండి 12th ఏప్రిల్ నుండి 27th ఏప్రిల్ వరకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటంటే మొత్తం 3 టైర్స్లో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అదే టైర్ 2 100 మార్క్స్కి ఉంటుంది. 100లో మన 33% దీంట్లో రావాలి, ఖచ్చితంగా రావాలి. అయితేనే మనం క్వాలిఫై అవుతాం. 33% అనేది క్వాలిఫై. ఈజీ 90% మెంబర్స్ ఈ టైర్ 2లో క్వాలిఫై అవుతారు. ఎందుకు అవుతారంటే దీంట్లో 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. జస్ట్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఎస్సే ఉంటుంది, ఒకటి లెటర్ ఉంటుంది. లెటర్ అనేది మనం ఈజీగానే 50, ఒక్కొక్క దానికి 50 మార్క్స్. లెటర్ 50 మార్క్స్, అదేవిధంగా ఎస్సేకి 50 మార్క్స్. లెటర్ మనం ఒక 3-4 టైప్స్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ మంచిగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే దాంట్లో 30 మార్క్స్ ఈజీగా వస్తాయి. అదేవిధంగా ఎస్సే కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఆ కాంటెంపరీ సంబంధించి 200 వర్డ్స్ లోపలే రాయాలి కాబట్టి మనం ఈజీగా ఎస్సే కూడా రాయొచ్చు. సో టైర్ 2 ఈజీగానే క్వాలిఫై అవుతాం. అదేవిధంగా మంచి మార్క్స్ వస్తాయి. కానీ మనకు క్రూషియల్ దీంట్లో బాగా మెయిన్గా ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే టైర్ 1 గురించి. దీని నుంచి నెక్స్ట్ చూద్దాం. అదే టైర్ 3 అనేది స్కిల్ టెస్ట్. ఇది టైపింగ్ టెస్ట్ లాంటిది. టైపింగ్ టెస్ట్ ఇది ఈజీ, ఎందుకంటే 100,000 వర్డ్స్ ఉంటాయి. 10 minutesలో దీన్ని టైప్ చేయాలి. ఇది ఈజీ. లాస్ట్ 1 month ఒక 15 days మంచిగా ప్రాక్టీస్ చేస్తే టైర్ 3 అనేది మనం ఈజీగా గెటింగ్ కావచ్చు. సో మనం చాలా ఫోకస్ చేయాల్సింది టైర్ 1. దీని గురించి ఇప్పుడు చూద్దాం డీటెయిల్గా. టైర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. దాంట్లో 4 సబ్జెక్టులు ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి, అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ నుండి 25 మార్క్స్ వస్తాయి. ఎవ్రీ సెక్షన్ నుండి 25 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్క్స్, అంటే మొత్తం ఎంత 200 మార్క్స్. అదేవిధంగా నెగిటివ్ కూడా ఉంటుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే 4 క్వశ్చన్లకి మనకి ఎన్ని మార్క్స్ పోతాయి అంటే 100 మార్క్స్ కనుకుంటే 1 మార్క్ పోతుంది. 200 మార్క్స్ కాబట్టి మనకు 2 మార్క్స్ పోతాయి 4 క్వశ్చన్స్కి. ఓకే, సో మనం తక్కువ మిస్టేక్స్ చేయాలి. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. టైం ఎంత అంటే జస్ట్ 60 minutes, 60 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. సో మనం ఎంత ఈజీగా ఫాస్ట్గా చేయగలిగితే అంత ఈజీగా ఉంటుంది. ఓకే, దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఇవి ఉంటాయి. 60 minutes టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ అనేది 1/4 వంతు నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ బుక్స్ వచ్చేసి మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి జీకేకి సంబంధించి ఒకటే బుక్ ఉంటుంది, లూసెంట్ బుక్ అని ఉంటుంది. ఇది మాత్రం మంచిగా 400 pages ఉంటాయి, 400+ pages ఉంటాయి. ఈ బుక్ని ఇట్లా మనం పర్ఫెక్ట్గా 100% మంచిగా చదివితే మ్యాక్సిమం 80 to 90% జీకేలో మనం స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒక 10 days వరకు. ఈ 4 months చాలా మంచిగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా కొన్ని చాలా మెయిన్ ఇంపార్టెంట్ నోబుల్ ప్రైజెస్ కానీ, ఇంకా అదేవిధంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, భారత రత్న అలాంటి అవార్డ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం 1 year వరకు ప్రిపేర్ కావాలి. ఫ్రెంచ్ ఓపెన్, ఇటాలియన్ ఓపెన్ అలాంటివి మాత్రం లాస్ట్ 1 year చూసుకోవాలి. కానీ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఈ 3 months జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుండే మన కరెంట్ అఫైర్స్ వస్తాయి. బుక్ ఏంటంటే లూసెంట్ బుక్ చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఏదైనా మ్యాగజైన్స్ పర్లేదు, చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, నేను చెప్పాను, మీ ఇష్టమైన మ్యాగజైన్ చదువుకోండి. లాస్ట్ 3 months జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాత్రం చదువుకోండి. ఓకే, నెక్స్ట్ క్యూఏ సంబంధించి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సంబంధించి మనకు 2 వస్తాయి. ఇక్కడ అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా ఆర్థమెటిక్ ఉంటుంది. అడ్వాన్స్ మ్యాథ్స్లో స్కోర్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే డిఐ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇంట్లో 4 questions ఉంటాయి. దీనికి కొంచెం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసి 4 questions మనం అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆల్జీబ్రా ఉంటుంది. ఆల్జీబ్రా కూడా చాలా ఈజీ ఉంటుంది, చాలా ట్రిక్కీ ఉంటుంది. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ ఉంటుంది. ఇది కూడా బేసిక్ మాత్రమే వస్తుంది, బేసిక్ లెవెల్లో వస్తుంది. అదేవిధంగా జామెట్రీ కూడా ఒక 50 questions ఉంటాయి అని తర్వాత చెప్తా. ఈ 50 questions మనం మ్యాక్సిమం ఫాలో అయితే ఈజీ చేయొచ్చు. అదేవిధంగా మెన్స్ట్రేషన్ ఉంటుంది, ఒక్కటి కొంచెం మనం ప్రాక్టీస్ చేయాల్సింది. సో దీనికోసం ఒక 2 books నేను చెప్తా, ఆర్థమెటిక్కి, అడ్వాన్స్ మ్యాథ్స్కి. ఈ 2 రాకేష్ యాదవ్లో ఉంటాయి. ఆర్థమెటిక్ రాకేష్ యాదవ్ బుక్ ఉంది, అదేవిధంగా అడ్వాన్స్ మ్యాథ్స్ రాకేష్ యాదవ్ బుక్ ఉంది. లేదా
కిరణ్ పబ్లికేషన్ అని ఉంటుంది, కిరణ్ ప్రకాష్ బుక్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్ది. ఈ రెండిట్లో మీకు ఇష్టమైన బుక్ తీసుకోండి, రెండు చాలా బాగుంటాయి. మీ ఇష్టం ఏది ఇష్టమైనా ఈ రెండిట్లో ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సంబంధించి. ఇంగ్లీష్ అనేది ఈ సిహెచ్ఎస్ఎల్లో ఇంగ్లీష్ టాప్ స్కోర్ చేయొచ్చు, 50కి అవుట్ ఆఫ్ 50 కూడా వేయచ్చు, చాలామంది చేస్తారు. దీనికి ఏంటంటే గ్రామర్కి బక్షి బుక్ అని అరిహంట్ పబ్లికేషన్ ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది, మంచి మనకు అర్థమయ్యేలాగానే ఉంటుంది, తెలుగు వారికి కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఈ దాంట్లో గ్రామర్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, వొకాబులరీ కూడా వీళ్ళు ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ నేను వొకాబులరీకి ఈ బుక్ ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే బ్లాక్ బుక్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది, జస్ట్ 250 ఉంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో. ఈ బుక్లో ఉండి ఓడబ్ల్యూఎస్ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఈడియమ్స్ అండ్ ప్రేసెస్ కానీ, అదే సీనో అన్ని బుక్లకి వస్తాయి మ్యాక్సిమం. కాబట్టి ఈ బుక్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎంబీ పబ్లికేషన్ అని ఉంటుంది, ఈ బుక్ నుండి ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడుతుంది ఎంబీ పబ్లికేషన్. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి కిరణ్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ ఉంటుంది. ఈ బుక్స్ కంటే రీజనింగ్ ఏంటంటే, రీజనింగ్ అనేది ఈ బుక్స్ కంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేస్తే చాలా మార్క్స్ వస్తాయి. ఈ రీజనింగ్ అనే కాదు, మన క్వాంట్ కూడా మనం ప్రీవియస్ ఇయర్ దాని గురించి నెక్స్ట్ చెప్తాం, ప్రీవియస్ ఇయర్ గురించి. రీజనింగ్ అనేది మనం కిరణ్ పబ్లికేషన్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ని చేయాలి రీజనింగ్కి. ఓకే, మనకు ఇప్పుడు 100 days టైం ఉంది, నేను ఇప్పుడు బుక్స్ అవన్నీ చెప్పేసిన 100 days టైం ఉంది. డైలీ మనం బ్లాక్ బుక్లోకి వెళ్ళి డైలీ ఒక 10 words నేర్చుకుంటే 100 × 10 1000 words అవుతాయి మ్యాక్సిమం. మనం ఇలా కూడా ఇది చేయొచ్చు. అదే క్యూఏకి సంబంధించి ఏం చేయాలి మరి అంటే, ఈ చెప్పిన బుక్స్ మీ ఇష్టమైన బుక్స్ తీసుకోండి, రాకేష్ యాదవ్ ఆర్ కిరణ్ పబ్లికేషన్ తీసుకొని ఆ బుక్తో పాటు డైలీ ఒక సెట్ ఆఫ్ మన 2020లో మనకు ఈ ఎగ్జామ్ అనేది మనం 2021లో రాస్తున్నాం. సో 2020లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది, సిహెచ్ఎస్ఎల్ జరిగి ఉంటుంది, అదేవిధంగా సిజిఎల్, సిపిఓ, ఈ 3 ఎగ్జామ్ సంబంధించిన పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్గా దొరుకుతూ ఉంటాయి, ఎక్కడైనా దొరుకుతాయి. అవి తీసుకొని డైలీ ఒక 2 sets అంటే 50 questions డైలీ చేస్తే మనకు 100 daysలో 50 అంటే 5000 questions అవుతాయి. 5000 questions 50 చేయలేకపోని జస్ట్ 25 చేసినా కానీ 2500 మన క్వాంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకు అవుతాయి. సో మనకు 25,000 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాక మనం ఇంకా అన్ని క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది. మనకు తక్కువ టైం 60 minutes టైం ఉంది కాబట్టి మనకు స్పీడ్ కూడా పెరుగుతుంది. సో మనం ఎగ్జామ్లో మనకు ఆలోచించకుండా డైరెక్ట్ ఆ మెథడ్ ఏం వచ్చిందో ఆ మెథడ్ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ అయిపోయింది, క్వాంట్ అయిపోయింది. జీకే సంబంధించి ఇప్పుడు మన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఉంటుంది. వీటిని డైలీ ఒక టాపిక్ ప్రకారం చదువుకుంటూ పోండి. ఫస్ట్ హిస్టరీ, తర్వాత పాలిటీ, స్టాటిక్ జీకే ఇట్లా చదివితే లాస్ట్ మన కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదవాలంటే మంత్లీ మ్యాగజైన్ చదవండి, డైలీ కాకుండా మంత్లీ మ్యాగజైన్. ఆ మంత్ అయినాక మ్యాగజైన్స్ కొన్ని పబ్లికేషన్స్ ఇస్తూ ఉంటాయి, అది తీసుకొని చదవండి కరెంట్ అఫైర్స్ సంబంధించి. రీజనింగ్ సంబంధించి ఈ సేమ్ అదే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డైలీ ఒక 2 sets చేస్తే అయిపోతుంది. ఇట్లా చేస్తే 100 days పక్కాగా మనకు టైర్ 1లో మ్యాక్సిమం 150 అబోవ్నే స్కోర్ వస్తుంది. దీంట్లో 150 అబోవ్ వచ్చిందంటే మనకు టైర్ 2లో ఒక 150 వస్తే మనకు నార్మలైజేషన్తో 170 కూడా పోవచ్చు, చెప్పలేం. అయిన తర్వాత అలా టైర్ 2లో ఒక 50 marks వచ్చినా మన జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ మెథడ్ని ఫాలో అయితే మనకు ఈజీగా గెటిన్ కావచ్చు. కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. దీంట్లో మనం ఏ జాబ్కి వెళ్ళినా కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ డే మనం చేస్తాం 8 hours కష్టపడతాం, సెకండ్ డే కూడా ఆడుతాం, థర్డ్ డే నుంచి ఏం చదువుతాంలే అన్నట్టు ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి మెంటాలిటీ అనేది మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిళ్ళు. సో అందరూ దీని గురించే, ఇది చాలా మంచి జాబ్ అన్నట్టు, 35+ మనకు శాలరీ వస్తూ ఉంటుంది సిహెచ్ఎస్ఎల్లో. సో దీంట్లో పోస్టల్ అసిస్టెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటుంది. మన రీసెంట్గా ఇచ్చారు 4000 అబోవ్ పోస్టులు ఉన్నాయి. సో మనం చాలా కాన్ఫిడెంట్గా మంచిగా అక్యురేట్గా, దీనికంటే ముఖ్యం ఇంకోటి ఏంటంటే మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్ట్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనం ఎగ్జామ్ ఓరియంటెడ్, ఎగ్జామ్కి ముందే రాయాలి, ఒక 50 మాక్ టెస్టులు అని రాయాలి. ఆన్లైన్లో వచ్చే మాక్ టెస్టులు ఉంటాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, వేయడానికి డబ్బులు లేవు. సో 100 మనం 50 అబోవ్ మాక్ టెస్టులు అయితే మన ఎగ్జామ్ దగ్గర ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం కన్సిస్టెన్సీనే, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ రోజు ఒక 5 గంటలు చదివినా మంచిది. సో కానీ ఆ 5 గంటలు కన్సిస్టెన్సీగా చదవాలి. మన టార్గెట్ పెట్టుకోవాలి, డైలీ టార్గెట్ పెట్టుకోవాలి, డైలీ ఇది చదువుతా, ఈరోజు ఇది చదువుతా, ఇట్లా ఒక డైరీ మెయింటైన్ చేసి 100 days సంబంధించిన డైరీని మెయింటైన్ చేయండి. 100% మనకి ఈసారి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది వస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. థ్యాంక్ యూ.